నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద కథ గురించి ఆ లోతుగా మాట్లాడుకుందాం. ఇది మన ఉన్నత విద్యా వ్యవస్థ అనే ఒక భారీ ఓడ కథ. ఎందో ఏళ్లుగా తుఫాన్లో చిక్కుకుని దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న ఈ ఓడను ఒడ్డుకు చేర్చడానికి ఒక కొత్త సాహసోపేతమైన మ్యాప్ తయారుచేశారు. ఆ మ్యాపే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025. మనకు అందిన విశ్లేషణల ఆధారంగా చూస్తే ఈ మ్యాప్ మనల్ని గమ్యానికి చేర్చుతుందా లేక కొత్త సవాళ్లలోకి నెడుతుందా? ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. నిజానికి ఓడ తుఫాన్లో చిక్కుకుంది అనేది చాలా సరైన పోలిక. ఎందుకంటే సమస్యలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఉదాహరణకు మన దగ్గర ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ ఉంది. కానీ మన స్థూల నమోదు నిష్పత్తి అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ అంటారు కదా, అది కేవలం 28% మాత్రమే. ఒక్క నిమిషం, 28%? అంటే దాని అర్థం ఉన్నత విద్యకు అర్హత ఉన్న ప్రతి నలుగురు యువతీ యువకులలో దాదాపు ముగ్గురు కాలేజీ చదువుకు దూరంగా ఉండిపోతున్నారు. అవును. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, మన దేశ మానవ వనరుల సామర్థ్యంలో మనం కోల్పోతున్న భారీ భాగమిది. ఖచ్చితంగా. ఇది ఒక రకమైన సంక్షోభం. దీనికి తోడు మరో పెద్ద సమస్య ఉంది: అధ్యాపకుల కొరత. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 40%, ఐఐఎంఎల్లలో 31% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓ, అంటే అత్యుత్తమ సంస్థలలోనే పరిస్థితి ఇలా ఉందన్నమాట. అక్కడ కూడా సరైన గైడెన్స్ ఇచ్చేందుకు సరిపడా ప్రొఫెసర్లు లేరు. అంతే. అంటే ఒకవైపు విద్యార్థులు చేరడం లేదు, మరోవైపు చేరిన విద్యార్థులకు చెప్పడానికి ప్రొఫెసర్లు లేరు. ఇదో విషవలయంలా ఉంది కదా. దీనికి కారణం ఏమై ఉంటుంది? కారణం కూడా వ్యవస్థలోనే ఉంది. దేశంలోని కేవలం 3.6% ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే పీహెచ్డీ ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. అంటే పరిశోధన చేసి బోధనకు అర్హత ఉన్న కొత్త తరాన్ని మనం తయారు చేయలేకపోతున్నాం. అందుకే ఈ ఖాళీలు భర్తీ కావట్లేదు. సరిగ్గా అదే. అంతేకాదు, మనం పరిశోధన మరియు అభివృద్ధి R&D అంటాం కదా, దానిపై మన జీడీపీలో కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తున్నాం. 0.7%? చైనా, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. చైనా 2.4%, అమెరికా 3.5% ఖర్చు చేస్తున్నాయి. మనం నామమాత్రంగా చేస్తున్నాం. పరిశోధనలో వెనుకబడితే మన దగ్గర కొత్త ఆవిష్కరణలు పుట్టవు. సరే, మరి మన దగ్గర ఉన్న డిగ్రీలతో కనీసం ఉద్యోగాలైనా వస్తున్నాయా? బయట పరిస్థితి ఎలా ఉంది? అదే అసలైన విషాదం. 2023లో మన పట్టభద్రులలో ఉద్యోగాలు పొందినవారు కేవలం 50.8%. అంటే సగం మందికి కూడా ఉద్యోగం రావట్లేదా? అవును. డిగ్రీ చేతిలో ఉన్న ఇద్దరిలో ఒకరికి సరైన ఉద్యోగం దొరకడం లేదు. డిగ్రీలు ఉంటున్నాయి కానీ ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ ఉండట్లేదు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ రంగాలలో. కరెక్ట్. మషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాలలో పరిశ్రమ అవసరాలకు మన విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య 60 నుండి 73% వరకు గ్యాప్ ఉంది. మన సిలబస్ చాలా పాతది. దాన్ని మార్చడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికే ఈ వికసిత్ భారత శిక్షా అధిష్టాన్ VBSA బిల్లును తీసుకువస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యమేంటి? దీని మూల సూత్రం ఒకే దేశం ఒకే నియంత్రణ సంస్థ. ఇప్పటివరకు మనకు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ అని వేర్వేరు సంస్థలు ఉండేవి. అవును, ఒకదానితో ఒకటికి సమన్వయం ఉండేది కాదు. అదే, ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేసి VBSA అనే ఒకే ఒక్క అత్యున్నత సంస్థను ఏర్పాటు చేస్తారు. అంటే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమవుతాయన్నమాట. మరి VBSA కింద మళ్లీ విభాగాలుంటాయా? అవును, ఉంటాయి. పనులను స్పష్టంగా విభజించడానికి దీని కింద 3 ప్రత్యేక మండలులు పనిచేస్తాయి. మొదటిది వినియమన్ పరిషత్. ఇది రూల్స్ సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని చూస్తుంది. రెండవది గుణవత్త పరిషత్. ఇది కాలేజీలకు అక్రిడిటేషన్ అంటే నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడులిస్తుంది. మూడవది మానక్ పరిషత్. ఇది దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను, సిలబస్ ఫ్రేమ్వర్క్లను నిర్దేశిస్తుంది అన్నమాట. క్షమించండి, ఇక్కడో సందేహం. యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థలు ఉన్నప్పుడే సమన్వయ లోపం ఉంది అన్నారు కదా. ఇప్పుడు ఒకే గొడుగు కింద 3 వేరువేరు మండళ్లు పెట్టినా ఆ 3 ఒకదానితో ఒకటి సక్రమంగా పనిచేస్తాయని గ్యారంటీ ఏంటి? పాత సమస్య కొత్త రూపంలో రాదా? మంచి ప్రశ్న. సిద్ధాంతపరంగా చూస్తే ఈ 3 మండలులు ఒకే VBSA చైర్పర్సన్కు రిపోర్ట్ చేస్తాయి. కాబట్టి సమన్వయం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే దీనిలోని అతిపెద్ద మార్పు నిధుల విషయంలో ఉంది. నిధుల విషయంలోనా? అవును. ఇంతకుముందు యూజీసీ నియంత్రణతో పాటు నిధులు కూడా ఇచ్చేది. కాని ఇప్పుడు వీబీఎస్ఏ కేవలం నియంత్రిస్తోంది. నిధుల కేటాయింపు అధికారం పూర్తిగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేతిలో ఉంటుంది. ఓహ్, అలాగా? దీనివల్ల పక్షపాతానికి ఆస్కారం తగ్గుతుందని ఒక వాదన. సరే, ఈ నిర్మాణాత్మక మార్పులు విద్యార్థులకు, కళాశాలలకు ఆచరణలో ఎలా మేలు చేస్తాయి? అంటే అన్ని కాలేజీలపైన ఒకే రకమైన నియంత్రణ ఉంటుందా? అక్కడే ఒక ఆసక్తికరమైన మార్పు తెచ్చారు. దాని పేరు గ్రేడెడ్ అటానమీ. గ్రేడెడ్ అటానమీ. అంటే శ్రేణుల వారీగా స్వయం ప్రతిపత్తి. మంచి గ్రేడులు పొందిన, అద్భుతమైన పనితీరు కనబరిచే విద్యాసంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. వాళ్లు కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా, ఫీజులు నిర్ణయించుకోవాలన్నా, విదేశీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. వినడానికి ఇది చాలా బావుంది, కానీ దీనివల్ల మరో ప్రమాదం లేదా? అంటే మంచి కాలేజీలు మరింత స్వేచ్ఛతో ఇంకా పైకెళ్ళిపోతాయి. కాని వెనుకబడిన సంస్థలు ప్రభుత్వ నిబంధనలతో మరింత వెనక్కెళ్ళిపోయి విద్యలో ఒక 2 స్థాయిల వ్యవస్థ, 2-tier సిస్టమ్ లాగా ఏర్పడదా? నిజమే. ధనికులకు ఒక రకమైన విద్య, పేదలకు మరో రకమైన విద్య అన్నట్టుగా మారదా? ఇది చాలా ముఖ్యమైన ఆందోళన. ఈ బిల్లుపై వస్తున్న విమర్శలలో ఇది కూడా ఒకటి. ప్రభుత్వం ఏమంటుందంటే, వెనుకబడిన సంస్థలకు సహాయం అందించి వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని చెబుతోంది. లేదా వాటిని మూసివేస్తామని కూడా. కానీ ఆచరణలో మీరు చెప్పినట్టు ఆ అంతరం పెరిగే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇక విద్యార్థుల వైపు నుంచి చూస్తే వారికి ప్రత్యక్షంగా ఉపయోగపడే మార్పులేమైనా ఉన్నాయా? విద్యార్థుల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పు ఉంది. దాని పేరు నేషనల్ అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్, NACB. దీన్ని మీ ఎడ్యుకేషన్ కోసం ఒక యూపీఐ వాలెట్లాగా ఊహించుకోండి. యూపీఐ వాలెట్ లాగానా? అవును. మీరు ఏ కాలేజ్లో ఏ కోర్సు చదివినా సంపాదించిన క్రెడిట్స్ అన్నీ ఒకే చోట జమవుతాయి. మీకు నచ్చినప్పుడు నచ్చిన చోట వాడుకోవచ్చు. అద్భుతం. అంటే ఉదాహరణకు, నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివి నాకు మధ్యలో ఆర్మీకి వెళ్లాలనిపిస్తే వెళ్ళిపోయి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చి 2వ సంవత్సరం నుంచి మొదలుపెట్టవచ్చా? ఖచ్చితంగా. ఇది నిజంగా విద్యార్థులకు పెద్ద వరం. నీ క్రెడిట్లు 7 సంవత్సరాల వరకు భద్రంగా ఉంటాయి. దీన్నే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానం అంటున్నారు. 1 సంవత్సరం తర్వాత ఆపేస్తే సర్టిఫికేట్, 2 ఏళ్ల తర్వాత ఆపేస్తే డిప్లొమా ఇస్తారు. చదువు వృధా కాదు. అంతేకాదు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తనకు సాహిత్యంపై ఆసక్తి ఉంటే ఒక ఆర్ట్స్ కోర్సు చదివి దాని క్రెడిట్లను తన ఇంజనీరింగ్ డిగ్రీకి బదిలీ చేసుకోవచ్చు. ఓ వావ్! దీనివల్ల చదువు అనేది కఠినమైన చట్రంలో కాకుండా నీళ్లలా ప్రవహించే అవకాశముంటుంది. మనం ముందే మాట్లాడుకున్నాం, పరిశ్రమకు, చదువుకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని. ఈ కొత్త బిల్లులో ఈ గ్యాప్ను తగ్గించడానికి నేరుగా ఏదైనా ప్రతిపాదన ఉందా? ఉన్నాయి. 2 కీలకమైన ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది, అన్ని అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు 6 నెలల ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ తప్పనిసరి చేశారు. ఓ, తప్పనిసరా? అవును. దీనివల్ల విద్యార్థులకు డిగ్రీ పూర్తి కాకముందే పని అనుభవం వస్తుంది. ఇది మంచి ఆలోచనే, కానీ ఆచరణ సాధ్యమేనా? మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వారందరికీ నాణ్యమైన ఇంటర్న్షిప్లు ఇచ్చే సామర్థ్యం మన పరిశ్రమలకుందా? చాలా కంపెనీలు ఇంటర్న్లను కేవలం జిరాక్స్ తీయడానికో, కాఫీ తేవడానికో వాడుకుంటాయనే అపవాదు ఉంది కదా. మీ సందేహం వాస్తవమైనదే. ఇది ఈ బిల్లు అమల్లో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లల్లో ఒకటి. నాణ్యతను ఎలా నిర్ధారిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2వ ప్రతిపాదన ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. దీని ప్రకారం పరిశ్రమలలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నిపుణులను, వారికి PhD లేకపోయినా సరే కళాశాలలు ప్రొఫెసర్లుగా నియమించుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది. దీనివల్ల తరగతి గదిలోకి థీరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా వస్తుంది. కరెక్ట్. ప్రపంచీకరణ యుగంలో విదేశీ విద్యకు సంబంధించి ఏమైనా మార్పులున్నాయా? ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసే ప్రక్రియను సులభతరం చేస్తున్నారు. అలాగే మన ఐఐటీలు, ఐఐఎంలు విదేశాలలో ఆఫ్షోర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం అందిస్తారు. ఇది ఒక రకంగా ద్విముఖ వ్యూహం అన్నమాట. దీనిపై కూడా కొన్ని విమర్శలున్నాయి కదా. అవును. విదేశీ యూనివర్సిటీలు మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తున్నారని, వాళ్లు లాభాలను తమ దేశాలకు తీసుకుపోతారని. అవును. ఇది తీవ్రమైన చర్చకు దారితీసింది. విద్యను ఒక సేవగా కాకుండా వ్యాపారంగా మార్చే ప్రమాదముందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కువ లాగాలు వచ్చే సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ కోర్సులకే ఈ విదేశీ యూనివర్సిటీలు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక శాస్త్రాలను, మానవ శాస్త్రాలను నిర్లక్ష్యం చేసే అవకాశముంది. ఈ బిల్లులో భాషా సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని విన్నాను. నిజమే. టెక్నికల్ మరియు మెడికల్ పాఠ్యపుస్తకాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 22 భారతీయ భాషలలోకి అనువదిస్తారు. అద్భుతం. దీనివల్ల ఆంగ్లంలో ప్రావీణ్యం లేని గ్రామీణ విద్యార్థులు కూడా తమ మాతృభాషలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అలాగే ప్రతి విద్యా సంస్థ తమ పాఠ్యాంశాలలో కనీసం 5% భారతీయ జ్ఞాన వ్యవస్థలు అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఐకేఎస్ కు కేటాయించాలి. అంటే ప్రాచీన భారతీయ గణితం, ఖగోళశాస్త్రం, తర్కం వంటి వాటిని నేర్పిస్తారన్నమాట. అవును. ఇది ఆసక్తికరంగా ఉంది. అయితే ఇప్పటివరకు మనం చర్చించిన విమర్శలే కాకుండా ఈ బిల్లుపై ఇంకా ఏమైనా ప్రధాన ఆందోళనలున్నాయా? ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది సమాఖ్య స్ఫూర్తికి సంబంధించినది. సమాఖ్య స్ఫూర్తిగా? రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉంటాయి. కాని ఈ బిల్లు మొత్తం అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోందని, రాష్ట్రాల పాత్రను నామమాత్రం చేస్తోందని తీవ్ర విమర్శలొస్తున్నాయి. అంటే విద్య విషయంలో రాష్ట్రాల పాత్ర తగ్గిపోతోందన్నమాట. ఇది రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీయవచ్చు. తప్పకుండా. ఇక మరో ఆందోళన విద్యా స్వేచ్ఛకు సంబంధించింది. మానక్ పరిషత్ దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలు, పాఠ్యాంశాల ఫ్రేమ్వర్కులను నిర్దేశిస్తుంది కాబట్టి కాలక్రమేణా అన్ని యూనివర్సిటీలలో దాదాపు ఒకే సిలబస్ వచ్చే ప్రమాదముంది. ఒకే సిలబసా? అవును. ఇది భిన్నాభిప్రాయాలకు, విమర్శనాత్మక ఆలోచనకు గొడ్డలిపెట్టు అని కొందరు విద్యావేత్తలు భావిస్తున్నారు. ఈ బిల్లు టెక్నాలజీపై కూడా చాలా ఆధారపడినట్టుంది. అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్, ఆన్లైన్ కోర్సులు, దీనివల్ల కూడా ఏమైనా సమస్యలు రావచ్చా? ఖచ్చితంగా. అదే డిజిటల్ అంతరం సమస్య. సరైన ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల పరిస్థితేంటి? నిజమే. ఈ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ వారిని మరింత వెనక్కి నెట్టే ప్రమాదముందని ఆందోళన ఉంది. అందర్నీ కలుపుకుపోవాలంటే ముందు ఈ డిజిటల్ అంతరాన్ని పూడ్చాలి. మన విద్యా వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. విద్యార్థులకు సౌలభ్యం, విద్యాసంస్థలకు జవాబుదారీతనం వంటివి దీని లక్ష్యాలు. అవును. కానీ అదే సమయంలో ఇది కేంద్రీకరణ, వ్యాపారీకరణ, సమానత్వం, విద్యాస్వేచ్ఛ వంటి అనేక క్లిష్టమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఈ బిల్లు విజయమనేది కాగితం మీద ఉన్న చట్టంపై కాకుండా దాన్ని ఎంత సున్నితంగా, సమర్థవంతంగా అమలు చేస్తారనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ నిధులలో 30% పనితీరు ఆధారంగా కేటాయిస్తారు. ఆ పనితీరును కొలిచే అంశాలలో పట్టభద్రుల ఉపాధి ఒకటి. అయితే ఒక మంచి విద్యకు కొలమానమేమిటి? కేవలం ఒక గ్రాడ్యుయేట్ సంపాదించే జీతం మాత్రమేనా? లేక వారు పెంపొందించుకున్న విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటివి కూడా ముఖ్యమా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ముఖ్యమైతే వాటిని మనం ఎలా కొలవగలం? ఆలోచించండి.